అసెంబ్లీలో తీర్మానం చేయనిదే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం తీర్మానం చేయనిదే కేంద్రం ఈ సంక్షోభంపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని వివరించారు. కార్యకలాపాలు స్తంభించకుండా ప్రజాప్రతినిధులు రాజీనామాలు వెనక్కి తీసుకుని ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉందని ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. సంక్షోభం అంటూ ఇప్పుడు ముందు రెజల్యూషన్ అనేది చిదంబరం గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే ద ప్రాసెస్ ఇస్ ఇనిషియేటెడ్ ఫుల్ స్టాప్ అండ్ అన్ అప్రోప్రియేట్ రెజల్యూషన్ విల్ బి మూవ్డ్ అని చెప్పి అన్నారండి. ఇప్పుడు ప్రాసెస్ ఇనిషియేట్ కావాలి. ప్రాసెస్ ఇనిషియేట్ కావడానికి అసలు అందరి మనోభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అసెంబ్లీలో పాస్ అయ్యి సెంటర్ కి వస్తే గానీ వీరు ఇక్కడ మేము స్టెప్స్ ఎటువంటి ఇనిషియేషన్ మేము చేయలేమని చెప్పి వారు అంటున్నారు. ఏవైతే విభజన అయినాయో అవన్నీ కూడా రాష్ట్రాలన్నీ కూడా అసెంబ్లీ తీర్మానము గాని సెకండ్ ఎస్ఆర్సీ తో గాని ముడిపడి ఉండేటప్పుడు అక్కడైతే గాని పార్లమెంట్ లో పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని తప్పనిసరిగా ఆందోళన చెందుతున్న ప్రజానీకానికి తీసుకెళ్లి చెప్పే బాధ్యత ప్రజాప్రతినిధిగా మాకు కూడా ఉంది. మేము తప్పకుండా వారికి చెప్పి అందరికీ కూడా ఇక్కడ న్యాయం జరుగుతుంది.